నమస్తే అమ్మా. నమస్తే. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? అంత మంచిగా ఉందమ్మా. మాకు ఇల్లే ఇవ్వలేదు. మాకు ఇల్లేనే మీరు ఇవ్వలేదు. అప్లై చేస్తారా ఇంటికి? ఏం అప్లై చేయాలమ్మా? వచ్చిండ్రు ఇంటికి వచ్చి ఏమి ఇవ్వలేరు అసలు. వస్తుంది అంటున్నారు. ఫోటో తీసుకొని పోయినరు అంతే, మళ్ళీ రాలేరు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఇల్లు ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేరే మా ఇంట్లో. అప్లై చేశారా అప్పుడైనా? అసలు రాలేదు మాకు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. అస్సలు రాలేదు మాకు. ఇల్లే రాలేదు. మరి మీరు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి రాదు అని ఉంది. మాకు గవర్నమెంట్ జాబ్ లేదు. మేము గరీబ్ వాళ్ళం. మాకు ఇస్తామంటే ఉన్నోళ్ళకి వచ్చినా రాళ్ళు లేని రేవంత్ రెడ్డి అన్నారు కదా, ఆయన గెలిచిన వెంటనే ప్రజాభవన్కి వచ్చి మీ కష్టాలు మాకు చెప్పుకుంటే మేము పరిష్కారం మాకు తెలీదమ్మా. ఏం చేస్తారు? మరి ఆయన పెట్టిన ఫ్రీ బస్ కానీ సన్న బియ్యం ఇంకా ఫ్రీ కరెంట్ ఫ్రీ వచ్చింది అన్నీ అయినవి, కానీ అది ఇల్లు అయితే దొరకలేదు మాకు. ఇల్లే లేదు మాకు. కిరాయి. నియోజకవర్గం మీ ఏ ఏరియా మీది? మా శ్రీనగర్ కాలనీ. రాలేదమ్మా. మరి నెక్స్ట్ టైం కేసీఆర్ రావాలనుకుంటున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి ఉండాలా? ఏం చేయాలా? ఎవరికి చేస్తాం మేము? ఇల్లు కావాలంటున్నారా? ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం చెప్తామమ్మా? అప్పుడే రేవంత్ రెడ్డికి ఎవరికి ఏం చెప్పాం మేము. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదృష్టంలో ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. మరి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం కాంటాక్ట్ చెప్పాలా? చెప్తే వాళ్ళు చెప్తాం మేడం.